ప్రతి యాత్ర మొదలు ఒక అడుగుతోనే, భక్తి మార్గం కూడా అలాగే. ఈ అడుగులు సాధారణం కావు. ఇవి ఆత్మను దేవుడి వైపు నడిపే ప్రతిజ్ఞ. ప్రతి శ్వాసలో నమ్మకం ఉంది, ప్రతి క్షణంలో ఆశీర్వాదం ఉంది. ఈ ప్రయాణం కాళ్లతో కాదు, హృదయంతో సాగేది. ప్రతి అడుగుకి శివశక్తి తోడుంటే భయం అనే మాట ఉండదు. పరీక్షలు వస్తాయి, కాని భక్తుడి నిశ్చయాన్ని ఎవ్వరూ కదిలించలేరు. దేవుడికి చేతులు ఎత్తినప్పుడు హృదయం ఓటమి తెలుసుకోదు. అతని సన్నిధిలోకి చేరినప్పుడు లోకం మరిచిపోతాము. భక్తి అనేది కేవలం మాటలు కాదు, అది ఆచరణ, అది మనసు. సరైన ఆత్మాభిమానంతో చేసిన ప్రార్థన శాంతి ఇస్తుంది, వెలుగిస్తుంది. ఇప్పుడు ప్రతి అడుగు భక్తితో నిండిపోయింది. భక్తి మార్గం పూర్తి. శాంతి, విశ్వాసం మరియు ఆశీర్వాదం మీతో.